హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే టూర్కి బయలుదేరుతున్నాం. జిబ్బు పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం గాయస్. వీరపాక్ష ఆలయం అంటారు గాయస్. వీరపాక్ష లోపలికి అయితే ఎంట్రీ అయినాం. చూస్తున్నారు కదా, ఇది మా స్కూల్ లైన్. ఇక్కడే మా రవికుమార్ సార్. గుడి లోపలికి అయితే మనం ఎంట్రీ అయిపోయినాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఆలయం ఎట్లా ఉందో. ఇదే మన గుడి. అందరూ మన ఛానల్ని చూస్తున్నారు. చాలా పెద్ద అయితే ఉంది లైన్. అక్కడైతే ఎనుగుంది ఫ్రెండ్స్. ఏనుగు అయితే ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు. పాతకాల శిల్పాలు చెక్కినవి ఎలా ఉన్నాయో చూడండి. కళాకారుడు ఎవడు? ఈ శిల్పాన్ని చెక్కిన శిల్పి చూస్తున్నారు కదా. ఇది మన బ్యాండ్ బాజా. అమ్మాయిలు చూసినప్పుడు ఏం లేదు, కానీ సార్కి మేము చూసినప్పుడే గుద్ద కొంచెం ఎక్కువ అవుతుంది సార్కి. చూస్తున్నారు కదా ఒక్కొక్క కళాకారు. చెప్పరా నాన్న, ఇస్తావా అయ్యావా? చాలా మంచి శిల్పాలు కూడా ఉన్నాయి. చెక్కిన వారు పాతకాలం సేఫ్ చూస్తూ ఉండండి.
ఎలా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కర్ణాటక ఆలయాలు. ఈ గేట్ గుడిలో అయితే మనం ఎంటర్ అయినప్పుడు అయితే మనం క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఈయనని వెంకటేశ్వర టూర్ లీడర్. ఇంత పెద్ద పెద్ద రాయి మీద ఎలా చెక్కారు చూడండి. ఈ ఆలయాలు చాలా ఇరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆలయంలో ఎంటర్ చేస్తున్నాం మనము. ఎంటర్ గేట్ ఎలా ఉంది చూడండి. ప్రతి ఒక్కటి రాయదే ఉంది. చూస్తున్నారు కదా దేవుడికి ఆలయాలు, శివలింగం ఇది. అరటి తోటలు చాలా పెద్దగా. ఇప్పుడు నెక్స్ట్ ఆలయంలో అయితే మనం వచ్చాము. ఇదిగో రాణిగారు దిగిన ప్లేస్, రాణిగారి కోట. రాణిగారి కోట ఇది. ప్రతి కోట చాలా పెద్దగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. నా ఫ్రెండ్ ఆనంద్ ఇప్పుడు వెనుక నుంచి ఇంకా మా కోతులు కలిసిండ్రు. సార్ చెప్తుండు, వీడియో చేసిండు అని. అవును, మా క్లాస్ టీచర్. క్రౌడ్ అనేది చాలా ఉంది. ఇంకోటి కోట ఇంత పెద్దగా ఉన్నాయి, చాలా మంచిగా కూడా ఉన్నాయి. ఫొటోస్ అయితే నేనైతే చాలా దిగాను ఇక్కడ. పైన డిజైన్